మిత్రమా, ఎవరో వచ్చి నీ కలలను నెరవేరుస్తారని స్నేహితుడు, బంధువు, ప్రేమికుడు, గురువు ఎవరైనా రావాలని ఎన్ని రాత్రులు కళ్ళు తెరిచి ఎదురుచూశావో, ఎన్నిసార్లు ఇప్పుడు వస్తారు, ఇప్పుడు సాయం చేస్తారు అని ఆశపడ్డావో. కాని ఆ రోజు ఎన్నటికీ రాలేదు కదా. ఎందుకంటే ఈ ప్రపంచంలో నీకు నిజంగా సాయం చేసేది ఒక్కడే, అది నీవే. చాణక్యుడు కొన్ని సంవత్సరాల క్రితమే ఈ కఠిన సత్యం చెప్పాడు. నీవు బలహీనుడివైతే ప్రపంచం నిన్ను తొక్కేస్తుంది, నీవు బలవంతుడివైతే ప్రపంచం నీ ముందు తలవంచుతుంది. ఇప్పుడు నీ జీవితంలో అలాంటి టర్నింగ్ పాయింట్ వచ్చేసింది. చాణక్యుడి 8 అగ్ని సూత్రాలు. ఇవి కేవలం మాటలు కాదు, నీ ఒంటరితనాన్ని శక్తిగా మార్చే తూటాలు. ఈ వీడియో మొత్తం చూస్తే నీలో ఒక కొత్త వ్యక్తి మేలుకుంటాడు. రెడీనా? నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది. ఫ్రెండ్స్, మన వీడియోలు చాలామంది చూస్తున్నారు, కానీ లైక్ చేయడం లేదు. దయచేసి వీడియోకి లైక్ చేసి పూర్తిగా చూడండి. మీరు చేసే లైక్ మాకు చాలా బూస్ట్ ఇస్తుంది, ఇలాంటి మంచి వీడియోలు చేయడానికి ప్రేరేపిస్తుంది. అలాగే మంచి కామెంట్తో మీ అభిప్రాయాన్ని తెలపండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ 8 సూత్రాలు వందల సంవత్సరాల క్రితం నాటివే, కానీ ఇప్పటికీ అవి నిజమే. ఇప్పుడు అంతే బలంగా పనిచేస్తాయి. అంతేకాదు, ముఖ్యంగా నీ జీవితం నీదే. నీవే నీ భవిష్యత్తును రాసుకోవాలి, మరెవ్వరూ కాదు. సొంతంగా బ్రతకడం నేర్చుకో. ఎవరినో లోతుగా నమ్మావు, వాళ్ళు నిన్ను పూర్తిగా ఒంటరిగా వదిలేశారు. ఎన్నిసార్లు ఇలా చిట్రిపోయావు, శిథిలమయ్యావు. నేను ఎప్పుడూ నీతోనే ఉంటా అని చెప్పిన వాళ్ళు ఎక్కడా కనిపించలేదు. స్నేహితులు అదృశ్యమయ్యారు, బంధువులు వెనక్కి తిరిగారు. నీవు ఎక్కువగా నమ్మిన వాళ్లే మొదటగా వదిలేశారు. ఇది వినగానే బాధగా ఉంది కదా, నొప్పిగా అనిపిస్తుంది కదా, కానీ ఇది నిజం. ఆచార్య చాణక్యుడు వందల సంవత్సరాల క్రితమే ఈ సత్యాన్ని చెప్పాడు. రాజు బలహీనుడైతే బలహీనుడికి బంధువులుండరు. చాణక్యుడు ఒక సాధారణ బాలుడిని భారత సామ్రాటుని చేసిన వ్యక్తి. కత్తి లేకుండానే దేశ రాజకీయాలను మార్చేశాడు. నిజమైన శక్తి చేతుల్లో కాదు, మనసులో ఉంటుందని తన విధానాలతో నిరూపించాడు. చాణక్యుడి అతిపెద్ద సూత్రం స్వావలంబన, అంటే స్వంతంగా బ్రతకడం. బలపడని వాళ్లను ప్రపంచం అడగకుండా, ఆలోచించకుండా తొక్కేస్తుందని, బలపడిన వాళ్లకు ప్రపంచం తలవంచుతుందని చెప్పేవాడు. కాబట్టి ఈరోజు స్వంతంగా బ్రతకడం నేర్చుకునే 8 నీతి సూత్రాలు తెలుసుకుందాం. గుర్తుంచుకో, ఇందులో ప్రతి ఒక్కటి నీ జీవితంతో సంబంధం ఉన్నదే. వీడియో మొదలవకముందు ఒక్కటి చెప్పు. చాణక్యుడు ఈ ప్రపంచంలో ఒక శత్రువు ఉన్నాడన్నాడు. అతడు ఎప్పుడూ నీతోనే ఉంటాడు, ప్రతి క్షణం, ప్రతి చోట. కానీ ప్రజలు అతడిని గుర్తించలేరు. శిష్యులు చాలా ఆలోచించారు, కానీ సమాధానం చెప్పలేకపోయారు. నీకు తెలుసా సమాధానం? అయితే కామెంట్లో చెప్పు. సరైన సమాధానం వీడియో చివర్లో చెప్తాను. మొదటిది, ఇతరులపై ఆధారపడటం మానేయ్. ఇది ముందు అర్థం చేసుకో. ఎవరో వచ్చి నీ కలలను నెరవేరుస్తారని అనుకుంటే అది నీవు చేసే మొదటి అతిపెద్ద తప్పు. ఈ ప్రపంచంలో నీకు ఒక్కడే నిజమైన సహచరుడున్నాడు, అది నీవే. చాణక్యుడు ఇలా అన్నాడు: పరావలంబనం జీవనం మృత్యునాశమం. అంటే ఇతరులపై ఆధారపడి బ్రతకడం మరణంతో సమానం. ఊహించు, ఒక పేద బాలుడు ఎవరో వచ్చి తన్ను కోటీశ్వరుడిని చేస్తారని సంవత్సరాల తరబడి ఎదురుచూస్తున్నాడు. అతడు ధనవంతుడవుతాడా? లేదు. కాని అదే బాలుడు నేనే నా మార్గం వెతకాలి, నేనే కష్టపడాలి అని నిర్ణయించుకుంటే ఈ ప్రపంచంలో ఏ శక్తి అతడిని ఆపలేదు. ఈ ప్రపంచంలో 2 రకాల మనుషులున్నారు. ఒకరు తమ జీవితాన్ని తాము తయారు చేసుకునేవాళ్లు, మరొకరు ఇతరుల దయపై బతికేవాళ్లు. ఈరోజు నిర్ణయించుకో, నీవు ఏ రకంలోకి చేరాలనుకుంటున్నావు. రెండో సూత్రం, బలహీనుడికి గౌరవముండదు. వినగానే చెడుగా అనిపిస్తుంది కదా, కానీ ఇది నిజం. చరిత్ర చూడు, బలవంతులే రాజులయ్యారు, బలహీనులు బానిసలయ్యారు. ఇప్పుడు అదే జరుగుతుంది. డబ్బులేనివాడి మాట ఎవ్వరూ వినరు. బలహీనుడు ఇప్పుడు ఇక్కడ బలమంటే కేవలం శరీరం మాత్రమే కాదు, 4 విషయాల నుంచి వస్తుంది: జ్ఞానం, డబ్బు, సామర్థ్యం, ఆత్మవిశ్వాసం. నువ్వు బలపరుచుకోకపోతే ఈ ప్రపంచంలో నీకు విలువ ఉండదు. ఇది తప్పు అని అనుకోకు, ఇది ప్రపంచ నియమం. చాణక్యుడు దీన్ని మార్చలేదు, వివరించాడు. కాబట్టి ఈ రోజు నుంచి నీతో నువ్వు అడుగు, నేను ఇప్పుడు ఎంత బలంగా ఉన్నాను? సమాధానం లేకపోతే పని మొదలెట్టు. మూడో నీతి, భయాన్ని చంపేయ్, లేకపోతే భయం నిన్ను చంపేస్తుంది. నీలో ఎంత భయముంటే అంతే ప్రపంచం నిన్ను తేలికగా తీసుకుంటుంది. ఎన్ని కలలు భయంతో వదిలేశావు, ఇతరులు ఏమంటారో అని, ఎన్నిసార్లు ఏం చేస్తే ఏమవుతుందో అని వదిలేశావు. ఈ భయం నీ జీవితాన్ని పాడు చేస్తుంది. చాణక్యుడన్నాడు, భీరో జీవనం మృత్యునాశమం. అంటే భయపడేవాడి జీవితం మరణంతో సమానం. భయాన్ని తొలగించడానికి ఒకే మార్గం, పని. నీకు ఏదైనా భయమైతే ఆ పనే చెయ్యి, మొదలెట్టు. ఆ పని ఎంత ఎక్కువ చేస్తే భయం అంత తగ్గుతుంది. అడవిలో సింహం వేట ముందు ఓడిపోతానేమో అని ఆలోచించదు,
అది కేవలం దాడి చేస్తుంది. ఈరోజు నీకు భయమైన ఆ ఒక్క పనిని గుర్తించు, దానివైపు ఒక అడుగు వెయ్యి. 4వ నీతి, డబ్బు శక్తిని అర్థం చేసుకో. ఇది వినగానే కొంచెం కటువుగా అనిపిస్తుంది కదా, కానీ చాణక్యుడు బహిరంగంగా చెప్పాడు, అర్థోహి సర్వకార్యాణాం మూలం, అంటే డబ్బు అన్నిటికీ మూలం. నువ్వు నీ కళ్లతో చూశావు కదా, డబ్బు లేనివాడి మాట సరైనదైనా ఎవ్వరూ వినరు, తప్పుగా తీసుకుంటారు. డబ్బున్నవాడు తప్పు చేసినా ప్రపంచం అతడికి నమస్కారాలు చేస్తుంది. ఇది ప్రపంచ కఠిన సత్యం. పేదరికంలో ఎవ్వరూ నీవారు కారు. ధనవంతుడైతే ప్రపంచం నీ పాదాలు ముద్దాడుతుంది. కాబట్టి డబ్బును తేలికగా తీసుకోకు. ఒక నైపుణ్యం నేర్చుకో, అది నిన్ను గుంపు నుంచి వేరు చేస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు సృష్టించు. ఆదా చెయ్యి, తెలివిగా ఖర్చు చెయ్యి. డబ్బుతో డబ్బు సంపాదించడం నేర్చుకో. నువ్వు ఆర్థికంగా బలపడిన రోజు నిన్ను వదిలిన వాళ్లు తిరిగి వస్తారు. 5వ నీతి, జ్ఞానమే నీ నిజమైన బలం. ఈ ప్రపంచంలో ధనవంతులు, శక్తివంతులు ఎప్పుడూ తెలివైన వాళ్లే అని గమనించావా? చాణక్యుడు చంద్రగుప్త మౌర్యుడికి కేవలం ఖడ్గమివ్వలేదు, జ్ఞానమిచ్చాడు. ఆ జ్ఞానంతో చంద్రగుప్తుడు భారతదేశం మొత్తం జయించాడు. చాణక్యుడన్నాడు, విద్యా సర్వధనానాం ప్రధానం, అంటే జ్ఞానమే అన్ని ధనాల్లో ప్రధానం. ప్రతిరోజు చదవడానికి కట్టుబడు. పుస్తకాలు చదువు. గొప్పవాళ్లు, విజయవంతుల ఆలోచనలు అర్థం చేసుకో. వాళ్ళు ఎలా పనిచేస్తారు, ఎలా ఆలోచిస్తారో నేర్చుకో. మాట్లాడే నైపుణ్యం మెరుగుపరచు. మంచి భాష మాట్లాడటం నేర్చుకో. గుర్తుంచుకో, నేర్చుకోవడం ఆపేస్తే నువ్వు క్షీణించడం మొదలవుతుంది. నీకు ఏమీ నేర్చుకోవడానికి లేదని అనుకున్న రోజు నువ్వు వెనక్కి జరుగుతావు. జ్ఞానం ఉన్న రోజు నుంచి గౌరవం కోసం అడగాల్సిన అవసరం లేదు. జనాలు నీ దగ్గరకే వస్తారు. 6వ నీతి, క్రమశిక్షణను నీ గుర్తింపుగా మార్చుకో. కలలు కనడం వల్ల ఏమీ సాధించలేం. వాటిని నెరవేర్చాలంటే ఇనుపపట్టు క్రమశిక్షణ కావాలి. ఎందుకు కొందరు ప్రతి పరిస్థితిలోనూ విజయం సాధిస్తారు, మరికొందరు ఎప్పుడూ ఓడిపోతారు? ఒకే సమాధానం, క్రమశిక్షణ. ఇద్దరికీ కలలున్నాయి, ఇద్దరికీ సమయం ఉంది. కాని విజయవంతుడు అవసరమైనది చేస్తాడు, ఇష్టముందా లేదా అని చూడకుండా. చాణక్యుడన్నాడు, ఆత్మవస్య సుఖం సేతే, అంటే తనను తాను అదుపులో పెట్టుకున్నవాడే సుఖంగా ఉంటాడు. క్రమశిక్షణ అంటే ఉదయం త్వరగా లేవడం మాత్రమే కాదు, మనస్సును, శరీరాన్ని, అలవాట్లను అదుపులో పెట్టుకోవడం. ఈ రోజు నుంచి ఒక్కటి చెయ్యి. నిర్ణీత సమయానికి లేచి చెయ్యాల్సిన పనుల జాబితా తయారు చేసి దాన్ని అనుసరించు. కేవలం 21 రోజులు. క్రమశిక్షణను నీ జీవితంలో భాగం చేసుకుంటే నీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. 7వ నీతి, తప్పు సహవాసం విషం. దీన్ని జాగ్రత్తగా విను. ఇది నీ జీవితాన్ని నాశనం చేయగలదు, రూపొందించగలదు. చాణక్యుడనేవాడు, నీ స్నేహితులు నిన్ను నిర్వచిస్తారు. నీ దగ్గరి 5గురి సగటే నువ్వు. నీ చుట్టూ ప్రతికూలత, బద్ధకం, బాకుపట్టేవాళ్లుంటే నువ్వు ఎంత కష్టపడినా వాళ్లలాగే అవుతావు. ఈరోజు నిన్ను కిందికి లాగేవాళ్ల నుంచి దూరమవ్వు. అపరాధభావం లేకుండా, క్షమాపణ లేకుండా. 8వ నీతి, సమస్యలో అవకాశాన్ని చూడు. సమస్యను సమస్యగా చూస్తే అది నిన్ను చిట్లదీస్తుంది. కానీ అందులో అవకాశం చూస్తే అది నిన్ను గొప్పవాడిని చేస్తుంది. బల్బు కనుగొనడానికి 1000 సార్లు విఫలమయ్యాడు. వాళ్ళడిగారు, ఇన్నిసార్లు విఫలమైన తర్వాత ఎలా అనిపిస్తుంది అని. అతడన్నాడు, నేను పని చెయ్యని 1000 మార్గాలు ప్రయత్నించాను, ఇప్పుడు సరైన మార్గం తెలుసు అని. చాణక్యుడన్నాడు, ఆపత్కిం కర్తవ్యం, అంటే కష్ట సమయంలో మొదట ఏం చెయ్యాలి? ఓపిక పాటించు. సమస్య వచ్చిన ప్రతిసారి 3 ప్రశ్నలడుగు. 1. ఈ సమస్యకు నిజమైన కారణమేంటి? 2. దీని నుంచి నేను ఏం నేర్చుకుంటాను? 3. దీన్ని అవకాశంగా ఎలా మార్చుకోవచ్చు? ఈ 3 ప్రశ్నలకు సమాధానాలు నేర్చుకునేవాడు ఏదైనా సాధించగలడు. ఫ్రెండ్స్, ఎప్పుడైనా గమనించావా? ఆత్మవిశ్వాసం అనేది ఎవరూ తీసుకోలేని ఆయుధం. ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తి గదిలోకి అడుగుపెట్టగానే అందరూ అతని వైపు ఆకర్షితులవుతారు, మాట్లాడకుండానే. బలహీనుడు, సంకోచం, భయపడేవాడు గుర్తింపు రాదు. ఆత్మవిశ్వాసమనేది 0 నుంచి హీరోగా మార్చే శక్తి. కానీ అది ఎక్కడి నుంచి రాదు, రోజూ కొద్దిగా నిర్మించుకోవాలి. చాణక్య నీతి ప్రకారం తన భయాలకు ఓడినవాడు జీవితాంతం ఇతరుల పాదాల దగ్గర పడుతూనే ఉంటాడు. కాబట్టి నీ శరీర భాషను మెరుగుపరచు. నిటారుగా నిలబడు. వేగంగా, బలంగా నడువు. మాట్లాడేటప్పుడు కళ్ళలోకి చూసి మాట్లాడు. నెమ్మదిగా, ఆత్మవిశ్వాసంగా మాట్లాడు. తొందరపడకు. తక్కువ మాట్లాడు, కానీ మాట్లాడితే అందరూ వినాల్సిందే అనేలా మాట్లాడు. మూర్ఖులు అన్ని చోట్ల తమ అభిప్రాయం చెప్తారు. తెలివైన వాళ్ళు అవసరమైనప్పుడే మాట్లాడతారు. మాట్లాడితే ప్రపంచం నిశ్శబ్దంగా వింటుంది. నువ్వు రోజుకి 1% మెరుగుపడితే సంవత్సరానికి 365% మెరుగుపడతావు. నీ ఆలోచన మెరుగైతే జీవితం మెరుగవుతుంది. విజయవంతులు ఏ మాయాజాలంతో విజయవంతులు కాలేదు, వాళ్ల ఆలోచనను అంత బలంగా చేసుకున్నారు.
ఏ అడ్డంకి ఆపలేనంతగా. ఎప్పుడూ ఓడిపోయేవాళ్ల ఆలోచన భయమేస్తుంది, డబ్బు లేదు, అదృష్టం లేదు అని ఉంటుంది. విజయవంతులంటారు, పర్వాలేదు, మార్గం వెతుకుతా, ఏదున్నా దానితో మొదలు పెడతా, కష్టపడతా, నా భవిష్యత్తు నేనే రాసుకుంటా. నువ్వు ఏమని ఆలోచిస్తావో అదే అవుతావు. ఇది తత్వశాస్త్రం కాదు, ఇది సత్యం. చాణక్యుడన్నాడు, మనసేవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహు. అంటే మనసే బంధం మోక్షం రెండింటికీ కారణం. కాబట్టి ఈ రోజు నుంచి ప్రతిరోజు నీతో నీవు చెప్పుకో, నేను విజయవంతుడిని, నేను బలవంతుడిని, నేను ఏదైనా చేయగలను. నిన్ను తక్కువ చేసేవాళ్లను పట్టించుకోకు, నీ విజయానికి జలసీ పడేవాళ్లను పట్టించుకోకు. నీ మీద నమ్మకం ఉంచు, ముందుకు సాగు. అతి శక్తివంతమైన విషయం. ఇప్పుడు జాగ్రత్తగా విను మిత్రమా. చాణక్యుడు ఒకసారి తన శిష్యుడిని అడిగాడు, ఈ ప్రపంచంలో అతి గొప్ప రాజు ఎవరు అని. శిష్యుడు చాలా పేర్లు చెప్పాడు. చాణక్యుడు అన్నిటికీ నో అన్నాడు. చివరికి చాణక్యుడే సమాధానం చెప్పాడు, స్వయం జయంతి. తనను తాను జయించుకున్నవాడే అతి తెలివైన రాజు. ప్రపంచాన్ని జయించకముందు నిన్ను నీవు జయించుకో. ఇతరులను మార్చడానికి ముందు నిన్ను నీవు మార్చుకో. ఇతరుల నుంచి గౌరవం కోరకముందు నీ కళ్లలో నీవు గౌరవనీయుడివవ్వు. ఇదే చాణక్య నీతి, ఇదే స్వావలంబన, ఇదే స్వంతంగా బ్రతకడం. నీవు నీ కాళ్ల మీద నిలబడకపోతే ప్రపంచం నిన్ను తొక్కేస్తూనే ఉంటుంది. నీవు నిలబడిన రోజు అదే ప్రపంచం నీ ముందు తలవంచుతుంది. స్నేహితులారా, ఈరోజు నేర్చుకున్న 8 విషయాలు కేవలం చాణక్యుడి జ్ఞానం మాత్రమే కాదు. ఇవి శిథిలమైన వాళ్ళు, పడిపోయిన వాళ్ళు, తిరిగి లేచిన వాళ్ల అనుభవాలు. ఈరోజు ఇవి అత్యధికంగా అవసరమైన స్నేహితుడికి షేర్ చెయ్యి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు చేసే లైక్ మాకు చాలా బూస్ట్ ఇస్తుంది. కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని చెప్పండి. మీ కామెంట్ చూసి మరికొంతమందికి మారే అవకాశం ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జాగ్రత్తగా ఉండండి. జై హింద్.